స్టోరీస్. అనంతపురం గ్రామంలో సూర్యుడు మెల్లగా తూర్పును ఉదయిస్తున్నాడు. పక్షుల కిలకిల రావాలు, ఎడ్ల బండ్ల చక్రాల సవడి వినబడుతోంది. గౌరమ్మ తన ఇంటి ముందు ఉన్న ఎత్తైన అరుగు మీద దర్జాగా కూర్చునుంది. పక్కనే శాంతమ్మ కూర్చుని తాటాకు విసనకర్రతో గౌరమ్మకు విసురుతోంది. చూసావా శాంతమ్మ, ఈ లోకంలో మగవాళ్ళు తానే గొప్ప అని విర్రవీగుతూ ఉంటారు. కాని మన ఇంట్లో చూడు, నేను ఒక కన్ను ఎర్ర చేస్తే చాలు ఆ రాముడు పిల్లిలా వణికిపోతాడు. అది నాకున్న సత్తా. పెరట్లో గడ్డి కోయడం దగ్గర నుండి వంటింట్లో తాలింపు వేయడం వరకు అన్నీ వాడే చెయ్యాలి. అవును గౌరక్క, నీవు ఈ ఊరికే ఆదర్శం. నీ మాట వింటే చాలు నాకు ధైర్యం వస్తుంది. మా సోములు కూడా అంతే. నిన్న రాత్రి ఆవకాయ చాడి కడగమంటే చాలు ఎదురు చెప్పకుండా తెల్లవారులు కూర్చొని కడిగాడు. కాని ఊరి రచ్చబండ దగ్గర మగవాళ్ళంతా మన గురించి ఏదో గుసగుసలాడుకుంటున్నారట. మనం వాళ్ళని అనగదొక్కుతున్నామని అంటున్నారు. నవ్వేవారు నవ్వనివ్వే శాంతమ్మ. వాళ్లకు మనమంటే అసూయ. ఎప్పుడు మగవాడే యజమాని అని ఉండకూడదు. ఇక నుండి మన ఊర్లో కూడా ఆడవాళ్ల పెత్తనమే సాగాలి. పొలం పనుల దగ్గర నుండి సంతలో బేరాల వరకు అన్ని మగవాళ్లే చేయాలి. మనం మాత్రం అరుగు మీద కూర్చొని హుకుం జారీ చేయాలి. అసలు ఆ రాముడు ఇవాళ పొద్దున్నే లేచి బావి దగ్గర నీళ్లు తోడనే లేదు. చూడు వాడిని ఇప్పుడు ఎలా సివాట్లు పెడతానో. లక్ష్మమ్మ లోపల నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ, ఏమిటే గౌరీ, పొద్దున్నే ఆ వింత మాటలేమిటి? ఇల్లన్నాక ఆడ మగ ఇద్దరు బండికి 2 చక్రాల లాంటి వాళ్ళు. ఒక చక్రం పెద్దది, ఇంకొకటి చిన్నది అంటే బండి నడవదు. ఒకరి మీద ఒకరు పెత్తనం చలాయించడం మొదలు పెడితే సంసారం అనే బండి కుప్పకూలిపోతుంది. ఆ పిచ్చి ఆలోచనలు మారుకో. వాడు పాపం తెల్లవారులు వంటగదిలో పనిచేసి ఇప్పుడే కాస్త నడుం వాల్చాడు. అత్తయ్య, నువ్వు ఆ పాతకాలపు ఆలోచనలతోనే బ్రతికావు. మగవాళ్ళకి భయపడి వారి కాళ్ళ మీద పడి ఉండడం మీ తరం. ఇది మా కాలం. ఈ ఊర్లో కొత్త గాలి వెయ్యాలి. శాంతమ్మ, విన్నావా? రేపటి నుండి మన సంతలో కూడా ఆడవాళ్లే ధరలు నిర్ణయిస్తారు. మగవాళ్ళు కేవలం బరువు మొయ్యాలి. ధరలు ఎలా ఉండాలో నేను చెబుతాను. మీరు వెళ్లి అమలు చెయ్యాలి. ఊరి చివర ఉన్న పెద్ద చెరువు కట్టు మీద రాముడు సోములు కూర్చొని బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాముడి చేతిలో పాత పప్పు గరిటె ఉంది. సోములు బట్టలు ఉతికే బండ మీద కూర్చొని ఉన్నాడు. వారు తమ కష్టాలను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఏంటో సోములు, మన జాతకం ఇలా తగలబడింది. పొద్దున్నే లేచి నాగలు పట్టి పొలం వెళ్లాల్సిన నేను ఇప్పుడు వంటింట్లో పప్పు ఉడికించుకుంటూ ఆవిరి తగిలి కళ్ళు ఎర్ర చేసుకుంటున్నాను. ఆ గౌరవం మేము అరుగు మీద కూర్చొని పక్క గడుసుతనంతో ఆర్డర్లేస్తుంది. ఇవాళ ఉదయం కాఫీలో చక్కెర తక్కువైందని నా మీద గిన్నె విసిరింది తెలుసా? అదే కష్టమయ్యా రాముడు. మా శాంతమ్మ ఆ గౌరమ్మ చెప్పినవన్నీ వింటోంది. నిన్న రాత్రి పట్టుబట్టలు ఉతకలేదని నన్ను తిట్టింది. కరుకు బండ మీద ఉతికితే బట్టలు పాడవుతాయనంటే నీ పని నువ్వు చెయ్యి, ఎదురు మాట్లాడుకో అని హుకుం వేసింది. చూడు ఈ చేతులు ఎలా కాయలు కాసాయో. అసలు ఈ ఊర్లో మగవాడికి మర్యాద లేకుండా పోతుంది. అవును సోములు, ఊరిలో మగవాళ్ళంతా మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. పొలానికి వెళ్లి నీళ్లు పెట్టే నాదుడే లేడు. కలుపు మొక్కలు పెరిగిపోయి పంట అంతా పాడైపోయేలా ఉంది. వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడైనా పొలానికి వెళ్ళకపోతే వచ్చే ఏడాది తిండికి కూడా కరువు వస్తుంది. ఆ గౌరమ్మకు ఈ విషయం ఎలా చెప్పాలో తోచడం లేదు. చెబితే నేనున్నాను కదా చూసుకోవడానికి అని అంటుందే తప్ప మట్టి పని చేసే శక్తి ఆమెకు లేదు. నిజమే రాముడు, నిన్న సంతకెళ్ళి మిరపకాయలు తీసుకురమ్మంటే అక్కడ గౌరమ్మ నియమం ప్రకారం ఆడవాళ్లు ధర నిర్ణయిస్తున్నారట. రూపాయి కంపను 5 రూపాయలు అంటున్నారు. ఎవరూ కొనేవారు లేక సరుకంతా కుళ్ళిపోతుంది. మన గ్రామ గౌరవం గంగలో కలిసిపోతుంది. దీనికి ఏదో ఒక పరిష్కారం దొరకాలి సోములు. లేదంటే మనం ఇలాగే వంటింటికి బట్టల బండకు పరిమితమైపోతాం. ఆకాశంలో మేఘాలు చూడు ఎలా కమ్ముకుంటున్నాయో, కానీ మనం మాత్రం నీళ్ల బావి దగ్గరే ఉండిపోతున్నాం. సరోజ అప్పుడే అటుగా వస్తూ, మామగారు, సోములు గారు, మీరేం దిగులు పడకండి. మీ మాటలన్నీ నేను విన్నాను. అత్తయ్య గారికి గర్వం తలకెక్కింది. అది కేవలం మాటలతో పోయేది కాదు. ఆమెకి అనుభవం ద్వారానే పాఠం చెప్పాలి. మీరు పడుతున్న ఈ కష్టాలు నాకు తెలుసు. ఏం చేస్తావు సరోజ, నీ అత్తయ్య మొండిది. ఆమె మాటకు తిరుగులేదు. మనం ఏం ప్రయత్నం చేసినా ఆమె మనల్ని మరింత హింసిస్తుంది. మామగారు, మీరు నా మాట వినండి. పెత్తనం చేయడంలో ఉన్న సుఖం మాత్రమే అత్తయ్యకు తెలుసు. కాని దాని వెనుక ఉండే బాధ్యత, శ్రమ ఆమెకు తెలియదు. నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఆ ఉపాయంతో ఆమె గర్వం అణిగిపోవడమే కాకుండా మన ఊర్లో మళ్లీ శాంతి నెలకొంటుంది. ఆమె ఆధిపత్యాన్ని ఆమెకే పారమయ్యేలా చేయాలి. మరుసటి రోజు ఉదయం గౌరమ్మ ఊరి బావి దగ్గర ఆడవాళ్లందరినీ పిలిచి సమావేశం పెట్టింది. వినండి గ్రామస్తులారా, ఇక నుండి ఈ ఊరి పొలాలని మగవాళ్లే దున్నాలి, విత్తనాలు వేయాలి. కాని పంటని ఎంత కమ్మాలో, ఆ డబ్బుని ఎలా ఖర్చు చేయాలో మాత్రం మేము నిర్ణయిస్తాం. ఏ మగాడైనా ఎదురు చెబితే వాడికి ఇంట్లో తిండి పెట్టాం.
అత్తయ్య గారు, మీ ఆలోచన అద్భుతం, కానీ ఇందులో ఒక చిన్న లోపం ఉంది. గౌరమ్మ గర్వంగా, లోపమా? నా మాటలో తప్పు పట్టే ధైర్యం నీకెక్కడదే సరోజ. నేను నిర్ణయించాక లోపాలు ఎక్కడి నుండి వస్తాయి? తప్పు కాదత్తయ్య, మగవాళ్ళు పొలంలో ఉండగా మనం ఇంట్లో కూర్చొని వంట పనులు, నీళ్లు తోడడం లాంటివి చేయడం వల్ల వాళ్ళకి మన మీద ఆధారపడడం ఉంది. వాళ్ళు మనల్ని లోకుగా చూడకుండా ఉండాలంటే వాళ్ళను పూర్తిగా పొలంలోనే బంధించాలి. వాళ్లకు వంట కూడా మనం వండి పంపకూడదు. వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే తినాలి. మనం మాత్రం ఇంట్లో హాయిగా పరుపుల మీద కూర్చొని కేవలం అధికారం చేద్దాం. మన చేతులకు మట్టి అంటకూడదు, మన ముఖానికి పొయ్యి పొగ తగలకూడదు. సబాష్ కోడలా, నీవు నాకంటే గడుసుదానివిలా ఉన్నావే. శాంతమ్మ, విన్నావా? మగవారికి అసలు మన అవసరం ఉండకూడదు. వాళ్ళు పొలంలోనే ఉండాలి, అక్కడే వండుకోవాలి. మనం మాత్రం ఇక్కడ ఊర్లో రాచరికం వెలకబెడదాం, వాళ్ళను అక్కడే ఉంచుదాం. నిజమే గౌరక్క, అప్పుడు వాళ్లకు మన విలువ తెలుస్తుంది. మనం లేనిదే ఒక్క ముద్ద కూడా గొంతు దిగదని అర్థమవుతుంది. వారం రోజులు గడిచాయి. రాముడు, సోములు పొలంలోనే చిన్న పాక వేసుకుని అక్కడే ఉండిపోయారు. గౌరమ్మ ఇంట్లో పరిస్థితి దారుణంగా మారింది. పొయ్యి వెలిగించడానికి కట్టెల్లేవు, బావిలో నుండి నీళ్లు తోడే మనిషే లేడు. గౌరక్క, ఆకలితో కడుపు మాడిపోతుంది. వారం రోజుల నుండి కట్టెలు కొట్టేవాడు లేక వంట సరిగ్గా అవడం లేదు. నిన్న రాత్రి పచ్చిమిరపకాయలతో అన్నం తిన్నాను. సోములు కూడా రావడం లేదు. ఆడుకోవడానికి సమయం ఉంది కానీ ఆకలి తీర్చుకోవడానికి తిండే లేదు. గౌరమ్మ నీరసంగా, ఆ సోములైతే పర్వాలేదు గాని మా రాముడు కూడా అలాగే చేస్తున్నాడు. గదిలో బియ్యం అయిపోయాయి, బస్తా మోయడానికి ఒక్క మగాడు లేడు. మనమే మోద్దామంటే నడుము విరిగిపోయేలా ఉంది. నీళ్లు తోడేవారు లేక బావి అడుగుకు వెళ్లిపోయింది. ముఖం కడుక్కోడానికి కూడా చొక్క నీరు లేదు. చూసావా గౌరీ, నీ పెత్తనం వల్ల ఇంట్లో దీపం ఆరిపోయే పరిస్థితి వచ్చింది. మగవాళ్ళు లేకపోతే బరువులు మోసేవారు లేరు, ఇల్లు గడవడము లేదు. మీరు లేకపోతే వాళ్ళకు ఆత్మీయతే లేదు. ప్రకృతి సిద్ధంగా ఒకరికొకరు తోడుంటేనే కదా లోకం నడిచేది. ఆధిపత్యం పెరిగితే అనురాగం తరిగిపోతుంది. అత్తయ్య, ఊరికే నీతులు చెప్పకు. నా మాటే నెగ్గాలి. వాళ్లే దిగొచ్చి కాళ్ళ మీద పడాలి. నా అధికారం ముందు ఎవరైనా లొంగిపోవాల్సిందే. అత్తయ్య గారు, బయట ఏదో గొడవ జరుగుతుంది. ఎవరో వార్త తెచ్చారు. రాముడు గారు పొలంలో పనిచేస్తూ ఎండ తగిలి పడిపోయారట. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. సరోజ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఊరి పంటను పిలిపించి గౌరమ్మ దగ్గరకు పంపింది. అమ్మగారు, అనర్థం జరిగిపోయింది. పొలంలో పనిచేస్తున్న రాముడు గారు, సోములు గారు వడదెబ్బ తగిలి చైతన్యం కోల్పోయారు. అక్కడ వంట చేసేవారు లేక, తాగడానికి నీరిచ్చేవారు లేక వారి ఆయువు ముగిసేంత స్థితికి చేరారు. వారి శ్వాస ఆగిపోయేలా ఉంది. ఒక నిమిషం ఆలస్యమైన వారి ప్రాణం పోయేలా ఉంది. గౌరమ్మ గజగజ వణికిపోతూ, ఏమన్నావు? నా రాముడికి ఏమైంది? ఆయనకేమైనా జరిగితే నేనెలా బ్రతకాలి? ఈ ఇల్లు, ఈ అధికారం అన్నీ ఎందుకు నాకు? సరోజ కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటూ, అత్తయ్య గారు, పెత్తనం కోసం మీరు ఆయనను పొలంలో బంధించారు కదా, అక్కడ ఆయనకు ఆకలి వేసిన పట్టించుకునేవారు లేరు. శాంతమ్మ గారి, సోములు గారు కూడా అలాగే పడిపోయారట. మనమే వారి అంతిమ గడియలకు కారణమవుతున్నామా? మన అధికారం వారి ప్రాణాల మీదకు వచ్చిందా? శాంతమ్మ ఏడుస్తూ, అమ్మో, నా సోములే లేకపోతే నా బతికేముంది? గౌరక్క, నీ మాటలని ఎంత పాపం చేశాను. ఆధిపత్యం కావాలని ఆలు మగలను విడదీశాను. పదండి, వెంటనే పొలానికి వెళ్దాం. గౌరమ్మ, శాంతమ్మ పరుగు పరుగున పొలానికి వెళ్లారు. అక్కడ రాముడు, సోములు నీరసంగా చెట్టు కింద పడుకునున్నారు. ఓయ్, లేవండి, నన్ను క్షమించండి. నా గర్వం వల్ల, నా పెత్తనం వల్ల మిమ్మల్ని ఇంత కష్టపెట్టాను. నాకు ఈ ఆస్తి వద్దు, ఈ అధికారము వద్దు. మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు. నేనిక నుండి మీ మాటే వింటాను. మనమిద్దరం కలిసి ఈ పొలాన్ని బాగు చేసుకుందాం. రాముడు నెమ్మదిగా కళ్ళు తెరిచి, గౌరీ, నీకిప్పుడు అర్థమైందా? ఒక ఇల్లు కాని, ఒక ఊరు కాని నడవాలంటే అందరి సహకారం కావాలి. ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు. నాకు నాగలి పడితేనే నీకు తిండి వస్తుంది. నీవు వంట చేస్తేనే నాకు బలం వస్తుంది. ఒకరినొకరు గౌరవించుకోవడమే నిజమైన పెత్తనం. అవును శాంతమ్మ, మీ పెత్తనం వల్ల మాకు శ్రమ ఎక్కువైంది, మీకు ఆకలి ఎక్కువైంది. ఈ దూరం ఎవరికి మంచిది కాదు. మనమంతా కలిసిమెలిసి ఉంటేనే ఈ గ్రామానికి గౌరవం. ఆధిపత్యం కంటే అనురాగమే మిన్న. నిజమే సోములు, ఇక నుండి మేం పెత్తనం చెయ్యం. సంసారంలో మేమిద్దరం సమానమే. ఏ నిర్ణయమైనా కలిసే తీసుకుందాం. సరోజ నవ్వుతూ, అత్తయ్య గారు, చూసారా, అధికారం ప్రేమను చంపేస్తుంది, కాని సహకారం సంసారాన్ని స్వర్గం చేస్తుంది. మీరు మారారని మాకు అర్థమైంది. ఇదంతా ఒక చిన్న నాటకం అని తెలిస్తే మీరు నన్ను తిడతారేమో కాని మీకోసం, మీ క్షేమం కోసమే ఇలా చేశాను. గ్రామస్తులంతా రచ్చబండ దగ్గర సమావేశమయ్యారు. ముసలావిడ లక్ష్మమ్మ అందరికీ హిత్తోక్తి చేస్తుంది. వినండి, ఆడంబరాలు, అధికారాలు అనేవి గాలి బుడగల్లాంటివి. అవి ఎప్పుడు పేలిపోతాయో తెలియదు.
గర్వం అనేది కంటికి కనిపించిన వినాశనం. ఒకరిని తక్కువ చూస్తే మనమే తక్కువైపోతాం. గౌరమ్మ చేసిన తప్పు వల్ల మనందరికి ఒక పాఠం దొరికింది. ఇక నుండి ఈ అనంతపురంలో ప్రేమానురాగాలు వెల్లివిరవాలి. మగవారు పొలంలో, ఆడవారు ఇంట్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి. అత్తయ్య, నేను నా అహంకారాన్ని ఈ రోజే విడిచిపెడుతున్నాను. సరోజ, నీ తెలివితేటలు నా కళ్ళు తెరిపించాయి. నీవు కేవలం కోడలవే కాదు తల్లి, ఈ ఇంటికి వెలుగువి. ఆ రోజు నుండి అనంతపురం గ్రామంలో ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి పనులు చేసుకునేవారు. గౌరమ్మ తన గర్వాన్ని వదిలి అందరితో ప్రేమగా ఉండడం మొదలుపెట్టింది. రాముడు మళ్లీ సంతోషంగా పొలానికి వెళ్లాడు. సరోజ వివేకం ఊరిలోని ఇతర ఇళ్లల్లో కూడా శాంతిని నింపింది. ఈ కథలోని నీతేంటంటే, సంసారంలో కాని సమాజంలో కాని సహకారం ముఖ్యం. ఒకరిపై ఒకరు ఆధిక్యత ప్రదర్శించాలని చూస్తే సమస్యలే మిగులుతాయి. పరస్పర గౌరవం, బాధ్యతలను పంచుకోవడం అనేవి సుఖమయ జీవనానికి ఆధారం. గర్వం వల్ల వచ్చే అధికారం కంటే ప్రేమ వల్ల వచ్చే గౌరవం మిన్న. గోదావరి కాలువ గట్టు మీద రాము కాలువలో గాలం వేసి కూర్చొనున్నాడు. సీత పక్కనే ఉన్న చిన్న పొయ్యి మీద మట్టి కుండలో జావ కాస్తుంది. కోటి పక్కనే కూర్చొని ఆకలితో నీరసంగా ఉన్నాడు. ఏంటో ఈరోజు ఒక్క చేప కూడా పడట్లేదు. పొద్దుట్నుండి ఈ కాలువ గట్టున కూర్చొని కళ్ళు కాయలు కాస్తున్నాయి. దేవుడు మనల్ని పూర్తిగా మర్చిపోయాడు అనుకుంటా. మీరెలా దిగులు పడకండి. ఈ రోజు కాకపోతే రేపు పడతాయి. మన రాతలో ఎంతుంటే అంతేగా దొరుకుతుంది. మీరు ఆశపడి ఆరాట పడితే జరిగేదేముంది? ఈ పూటకి ఈ రాగి జావుంది, తాగి కడుపు నింపుకుందాం. కోటి కోపంగా, రాగి జావా రోజు ఇదే తిండి. నాకు ఈ జావ తాగి తాగి ప్రాణం విసిగిపోతోంది వదిన. ఊరంతా మంచి బియ్యం అన్నం తింటుంటే మనం మాత్రం ఈ కాలువ గట్టు మీద ఈ వెదురాకుల గుడిసెలో ఈ నీళ్లు తాగుతూ బ్రతకాలా? ఈ దరిద్రం ఎందుకు మనకి? రాము కోటి వంక చూస్తూ, ఒరే కోటి, నోరు తక్కువ చేసి మాట్లాడు. మనం పేదవాళ్ళం. మన నాన్నగారు పోయేటప్పుడు మన దగ్గరున్న 6 ఎకరాల పొలం సుబ్బయ్య దొర వడ్డీ కింద లాగేసుకున్నాడు. ఇప్పుడు మన బతుకు ఈ కాలువ, ఈ గాలం మీదనే ఆధారపడింది. ఆవేశపడితే పొట్ట నిండదురా. ఆవేశం కాకుండా ఇంకేమొస్తుందన్నో? పని చేసుకుందామంటే ఊళ్ళో ఎవడు పని ఇవ్వడు. ఆ సుబ్బయ్య దొర చెప్పడానేగా ఎవరూ మనకి కూలి పని ఇవ్వట్లేదు. మనల్ని ఈ ఊరు నుండి వెళ్ళగొట్టాలని వాడు చూస్తున్నాడు. నువ్వేమో వాడికి ఎదురు చెప్పవు. కోటి, మీ అన్నగారి మీద కోప్పడకు. ఆయన మాత్రం ఏం చేస్తాడు చెప్పు? రోజు పొద్దున్నే లేచి ఈ కాలువలో చేపలు పట్టి అవి ఊళ్ళో అమ్మి ఆ తెచ్చిన పైసలతోనేగా మన పొట్ట నిండుతుంది. ఒంటి మీద సరైన బట్టలు లేవు. అయినా మీ అన్న ఎప్పుడైనా బాధపడ్డా? నిన్ను పెంచడానికి, పోషించడానికి ఆయన పడుతున్న కష్టం నీకు కనిపించడం లేదా? కోటి బాధగా, నాకు కనిపిస్తుంది వదినా, అందుకే నాకు కోపం వస్తుంది. నా కళ్ళెదురుగా మీరు ఎంత కష్టపడుతుంటే నేనేమీ చేయలేకపోతున్నాను. ఆ సుబ్బయ్య దొరగాడి మీద విరుచుకుపడి. రాము గట్టిగా, కోటి, ఆ మాటలు మళ్ళీ అనకు. మనం న్యాయంగా బ్రతికే వాళ్ళం. ఎవరి మీద చెయ్యి చేసుకునే హక్కు మనకు లేదు. సుబ్బయ్య దొరికి మనం ఇంకా వడ్డీ కట్టాలి. అది మన తప్పు. అప్పు తీర్చేదాకా వాడు ఏమన్నా కూడా మనం పడాల్సిందే. సీత కంటతడి పెడుతూ, ఏంటండి మన రాత? వానాకాలం వస్తే ఈ గుడిసె ఉరుస్తుంది, ఎండాకాలం వస్తే ఈ కాలువ ఎండిపోతుంది. ఏ కాలంలో కూడా మనకి ప్రశాంతత లేదు. ఈ రోజు కనీసం ఒక్క చేప పడితే రాత్రికి ఇంట్లో ఉన్న పిడికిడి బియ్యంతో గంజన్నం వండి పెడదామని అనుకున్నాను. రాము భార్య వంక జాలిగా చూస్తూ, సీత, నేను చాలా కష్టపెడుతున్నాను. పెళ్లి చేసుకుని ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఒక్కరోజు కూడా నేను సుఖపెట్టలేదు. ఒంటి మీద ఒక్క నాగైనా లేదు. నీకు చాలా ద్రోహం చేస్తున్నాను. సీత చిరునవ్వుతో, అలా అనకండి. మీరు నాకు తోడుగా ఉన్నారు, అది చాలు. సంపదలు, నగలు ఇవన్నీ మట్టిలో కలిసిపోయేవే. మీరు మరియు మన కోటి క్షేమంగా ఉంటే నాకదే 10,000. రండి, జావ కాగింది. తలో ఒక గిన్నెడు తాగుదురుగాని. మధ్యాహ్నం కాలువ గట్టు దగ్గర రాము, సీత, కోటి జావ తాగుతూ ఉండగా దూరం నుండి సుబ్బయ్య దొర పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వస్తాడు. వాడి చేతిలో ఒక పెద్ద కర్ర ఉంది. ముఖంలో పొగరు, కోపం కనిపిస్తున్నాయి. ఒరే రాము, ఏమిరా మీ బతుకులో? కాలువ గట్టున కూర్చొని రాణి చేపల కోసం ఎదురు చూస్తూ శుభ్రంగా జావ తాగుతున్నారా? నా అప్పు తీర్చే ఉద్దేశం లేదా మీకు? రాము కంగారుగా లేచి నిలబడి చేతులు కట్టుకొని, దొరగారు, నమస్కారం బాబు, రండి కూర్చోండి. సుబ్బయ్య చిరాకుగా, నీకు దండం పెట్టే స్తోమత లేదురా. నేను కూర్చునే అంత గొప్ప అవకాశం నీ గుడిసెలో లేదులే. అసలు విషయం చెప్పు. నెల రోజులు దాటింది. పాత బాకీ వడ్డీ మీద వడ్డీ పెరిగి కొండంత అవుతుంది. ఈ రోజు పైసలు ఇస్తావా లేక ఈ ఊరు విడిచి వెళ్ళిపోతావా? కోటి కోపంతో ముందుకొచ్చి, ఏం మాట్లాడుతున్నావు దొర? మా నాన్న తీసుకున్న అప్పు 10 రూపాయలు. దానికి నువ్వు 6 ఎకరాల పొలం రాసిచ్చుకున్నావు.
ఇంకా వడ్డీ చక్ర వడ్డీ అని మా ప్రాణాలు తీస్తున్నావా? ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఒరే చిన్నోడా, నీకు నోరు ఎక్కువయిందిరా. 10 రూపాయలంటే ఏంటో తెలుసారా నీకు? ఈ రోజుల్లో 10 రూపాయలంటే 10 తులాల బంగారంతో సమానం. మీ నాన్న తీసుకున్న అప్పుకి సరైన పత్రాలున్నాయి. మీరు కట్టకపోతే ఈ కాలువ గట్టు మీద ఉన్న ఈ వెదురు కుడితే ఆ మట్టి కొండ కూడా లాగేసుకుంటా. సీత భయపడి ఏడుస్తూ, అయ్యా దొరగారు, చిన్నోడు ఆవేశంతో మాట్లాడుతున్నాడు, వదిలేయండి. మా మీద జాలి చూపించండి. రోజు వేటకు వెళ్తున్నాం, కాని చేపలే పడట్లేదు. మా తిండికే గతి లేదు. మాకింకో 1 నెల రోజులు గడువివ్వండి అయ్యా. కష్టపడి మీ బాకీ తీర్చేస్తాము. సుబ్బయ్య నవ్వుతూ, నెల రోజులు ఇస్తే ఎక్కడి నుండి తెస్తావమ్మా? నీ ఒంటి మీద ఉన్న తాలిబొట్టు అమ్మిస్తావా, లేక మీ ఆయన కాలువలో మునికి పైకొస్తాడా? నాకు రేపు ఉదయం కల్లా వడ్డీ డబ్బు 5 రూపాయలు కావాలి, లేదా మీ ముగ్గురిని ఈ ఊరి నుండి గెంటేస్తాను. ఇది నా ఆజ్ఞ. అయ్యో, 5 రూపాయలంటే మాకు ఆకాశం నుండి చుక్కలు తెచ్చినట్టే దొరా. దయచేసి కొంచెం సమయం ఇవ్వండి. నేను రాత్రి పగలు కష్టపడతాను. ఊళ్ళో కూలి పని చేస్తారు. మీకు దండం పెడతాను బాబు. సుబ్బయ్య కర్కశంగా, నేను చెప్పింది చెప్పేశా. రేపు పొద్దున్నే నేను వస్తాను. డబ్బు లేదంటే మీ కథ కంచుకే. నాకు మీ మీద జాలి దయ లాంటి పనికిమాలినవి ఏమీ లేవు. వడ్డీ వ్యాపారితో పెట్టుకుంటే రాత మారిపోతుంది. వెనక్కి తిరిగి వెళ్లిపోతాడు. సాయంత్రం గుడిసె దగ్గర చీకటి పడుతుంది. ముగ్గురు దిగులుగా కూర్చొనున్నారు. ఎవరి కల్లో చూసినా కన్నీరే భయం. కోటి నీరసంగా, ఇప్పుడు ఏం చేద్దామన్నా? వాడికి 5 రూపాయలు ఇవ్వడం మన వల్ల కాదు. నేను చెప్పాను కదా ముందే, ఈ ఊరు వదిలి పోయి ఉండాల్సిందని. పట్నం వెళ్తే ఏదో ఒక పని దొరికేది. ఇప్పుడు వాడు వచ్చి గుడిసె పీకేస్తానని అంటున్నాడు. నా దగ్గర ఒక దారుంది. రాము ఆశ్చర్యంగా, ఏం దారి సీత? మన దగ్గర ఏం మిగిలింది ఇప్పుడు? నేను మా పుట్టింటి నుండి తెచ్చుకున్న ఈ వెండి మెట్టలున్నాయి. ఇవి మాత్రం నేను ఎప్పుడూ తీయలేదు. ఇవి తీసి ఊళ్ళో ఉన్న సేటు దగ్గర తాకట్టు పెడితే కనీసం 5 రూపాయలు రావచ్చా? అవి తీసుకెళ్లి ఆ సుబ్బయ్య ముఖాన్ని కొడితే మనల్ని ప్రశాంతంగా వదిలిపెడతాడు. వద్దు సీత. పెళ్ళైన తర్వాత ఒక ఆడవాళ్లు తాళి బొట్టు కాళ్ళ మెట్టలు పొయ్యేలా ఉన్నా ఆ భర్త బ్రతికి ఉన్నా చచ్చినట్టే లెక్క. నీ మెట్టలు తాకట్టు పెట్టి నేను ఈ గుడిసెని కాపాడుకోలేను. అది నా పౌరుషానికి మచ్చ. అన్న మాట్లాడుతుంది నిజమే వదినా. నువ్వు ఆ మెట్టలు తీయొద్దు. నేను ఈ రాత్రికి రాత్రి అడవికి వెళ్ళి చెట్లు మూటలు మోసి కూలి తెచ్చుకుంటాం. ఎంత కష్టమైనా సరే ఈ రాత్రికి రాత్రి డబ్బులు తెస్తాను. రాము కోటి భుజం పట్టుకుని, ఒరే కోటి, దొంగతనంగా అడవిలో చెట్లు నరకడం నేరంరా. మనం పేదవాళ్ళం కావచ్చు కానీ నీతి తప్పిన వాళ్ళం కాదు. న్యాయంగా వస్తే అన్నమే తిందాం, లేకపోతే ఉపవాసం ఉందాం. కానీ దొంగతనం తప్పు పనులు వద్దు. కోటి ఏడు పాపుకుంటూ, మరెలా అన్నా? రేపు పొద్దున్నే వాడు వచ్చి మనల్ని గెంటేస్తా అంటున్నాడు. మనం ఎక్కడికని వెళ్తాం? ఈ చలిలో వర్షంలో ఎలా బ్రతుకుతాం? రాము ఆకాశం వంక చూస్తూ, ఏమోరా, ఆ పైనున్న పరమేశ్వరుడికే తెలియాలి. ఈ రాత్రికి అందరం పడుకుందాం. రేపేమి జరగాలనుంటే అది జరుగుతుంది. నేను పొద్దున్నే లేచి మళ్ళీ కాలువకు వెళ్తాను. ఒకవేళ దేవుడు దయదల్చి పెద్ద చేపేమైనా ఇస్తాడేమో. మంచి మనుషులకు ఎప్పుడూ దేవుడు అన్యాయం చెయ్యడు. నాకు నమ్మకం ఉంది. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అవుతుంది. రాము చాలా తొందరగా లేచి కాలువ గట్టుకు వెళ్తాడు. వల తీసుకుని కాలువలో విసురుతాడు. కోటి కూలి పని కోసం అడవి వైపు నడుస్తుంటాడు. సీత ఇంట్లో ప్రార్థన చేస్తుంది. రాము ఎంత కష్టపడి వల విసిరినా ఒక్క చేప కూడా పడలేదు. ఆ పక్కనే ఉన్న పెద్ద కాలువ మలుపులో నీరు చాలా వేగంగా లోపల నుండి సుడిగుండంలా తిరుగుతూ ఉంటుంది. అక్కడ చాలా ప్రమాదకరం. రాము తన వలని బయటికి తీస్తూ, ఇంకా నా బ్రతుకంతే. ఈ రోజుతో ఈ పల్లెటూరులో మన రుణం ముగిసింది. సుబ్బయ్య దొరొచ్చి మన గుడిసె పీకేస్తాడు. అప్పుడే దూరం నుండి పెద్ద కేకలు వినిపిస్తాయి. కాపాడండి, కాపాడండి అని ఎవరో అరుస్తున్న శబ్దం. రాము గట్టిగా పరిగెత్తుతూ వెళ్లి చూస్తాడు. అక్కడ ప్రమాదకరమైన కాలువ సుడిగుండంలో ఒక మనిషి కొట్టుకుపోతున్నాడు. వాడెవరో కాదు, సుబ్బయ్య దొర. వాడి ఎడ్ల బండి కాలువ పక్కన బురదలో దిగిపోయింది. ఒరే, ఎవడైనా కాపాడండ్రా, నేను మునిగిపోతున్నాను. నా ప్రాణం పోతుంది, కాపాడండ్రా. రాము ఒక్క క్షణం ఆలోచిస్తాడు. ఇతనే కదా నిన్ను తరిమి కొట్టింది, గుడిసె పీకేస్తా అన్నది అని గుర్తుకొస్తుంది. కాని మానవత్వం ముందు పగలు ప్రతీకారాలు పనిచెయ్యవు. రాము వెంటనే తన చేతిలో ఉన్న పెద్ద వల తీసుకుని కాలువలోకి దూకుతాడు. రాము ఈదుకుంటూ సుబ్బయ్య దగ్గరికి వెళ్తూ, దొరగారు, భయపడకండి. నా చెయ్యి పట్టుకోండి, వలని గట్టిగా పట్టుకోండి. నేను మీకు పైకి తీసుకుని వస్తాను. సుబ్బయ్య కంగారుగా వల పట్టుకుని, రాము, నువ్వా? నన్ను కాపాడు రాము. నేను బతుకుంటే నీకు చాలా డబ్బులు ఇస్తాను. నన్ను బయటికి తీ. రాము తన ప్రాణాలను ఫలంగా పెట్టి చాలా కష్టపడి సుబ్బయ్యని ఈదుకుంటూ గట్టుకు తెస్తాడు.
ఇద్దరు కలిసి గట్టు మీద పడిపోతారు. అప్పుడే అక్కడికి కోటి పరిగెత్తుకుంటూ వస్తాడు. కోటి ఆశ్చర్యంగా చూస్తూ, అన్నో, ఏమైంది? ఈ సుబ్బయ్య దొర ఎందుకు కాలువలో ఉన్నాడు? నువ్వెందుకు నీళ్ళల్లో ఉన్నావు? రాము రొప్పుతూ, దొరగారు బండి మీద వెళ్తూ బురదలో జారి సుడిగుండంలో పడ్డాడురా. నేను చూసి కాపాడానంతే. కోటి కోపంతో, ఎందుకు కాపాడావన్నా? వీడే కదా మనల్ని రోజు ఏడ్పించింది. వీడు చచ్చిపోతే మన అప్పు తీరిపోయేది కదా. మన కష్టాలకు వీడేగా కారణం. కోటి, ఏం మాట్లాడుతున్నావు? ఒక మనిషి ప్రాణం ఆపదలో ఉన్నప్పుడు కాపాడడం మన ధర్మంరా. వాడు మనకి కష్టం చేశాడని మనం వాడికి మరణం కోరుకోవాలా? పేదవాళ్ళమైనా పర్వాలేదు, మనం మనుషులుమా రాక్షసులుమా? సుబ్బయ్య దొర మెల్లగా తేరుకొని రాము మాటలు వింటాడు. వాడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అహంకారంతో ఉన్న వాడి మనసు రాము చేసిన సహాయానికి, మాట్లాడిన మాటలకి మారిపోతుంది. సుబ్బయ్య మెల్లగా లేచి నిలబడి చేతులు జోడించి, రాము, నన్ను క్షమించరా. నేను ఇప్పటిదాకా ఒక దుర్మార్గపు వడ్డీ వ్యాపారిని. నా డబ్బులు, నా అధికారం నన్ను గుడ్డివాడిని చేశాయి. కానీ నువ్వు ఈ రోజు గుడిసె నుండి బయటికి గెంటేస్తానన్న నన్ను ప్రాణాలకు తెగించి మరీ కాపాడావు. రాము వినయంగా నిలబడి, అయ్యా, మీరు మా యజమానులు, మాకు అన్నం పెట్టిన వాళ్ళు. కష్టాలు వస్తాయి పోతాయి, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. మీరు బాగుండాలి దొరా. సుబ్బయ్య కన్నీరు తుడుచుకుంటూ, నీ మనసు చాలా పెద్దది రాము. ఈ రోజు నుండి నీకు నాకు ఆ 10 రూపాయలు అప్పు లేదు, వడ్డీ లేదు, అంతా కొట్టేశా. ఈ నిమిషం నుండి మీ కుటుంబానికి నేనే అండా. కోటి, నువ్వు రేపటి నుండి నా దగ్గర లెక్క పిల్లగా పనికిరా. నీకు నెలకు రూపాయి జీతం ఇస్తాను. కోటి ఆశ్చర్యంతో కళ్ళెంబట నీళ్లు. దొరగారు, నిజమా? నేను మీకు ఎన్నిసార్లు ఎదురు చెప్పాను, అయినా నాకు పనిస్తున్నారా? నీ ఆవేశం నీ వయసుది. మీ అన్నగారి మంచితనం మీ కుటుంబానిది. నేను వెళ్తాను రాము. ఈ రోజు దేవుడు నీ రూపంలో వచ్చి నన్ను కాపాడాడు. సుబ్బయ్య దొర వెళ్లిపోతాడు. రాము, కోటి ఇద్దరు ఒకరి వంక ఒకరు చూసుకుంటారు. ఇంట్లో నుండి సీత బయటకొచ్చి జరిగిందంతా చూసి ఆనందంతో కళ్ళు ఒత్తుకుంటుంది. చూసారా, నేను చెప్పానా, మంచి మనుషులకు దేవుడు ఎప్పుడూ అన్యాయం చెయ్యడు అని. మీ మంచితనమే ఈ రోజు మనల్ని కాపాడింది. అవును సీత, కష్టాలు పేదవాళ్ళకి వెన్నంటే ఉంటాయి, కానీ ఆ కష్టాల్లోనూ మానవత్వం, నీతి మర్చిపోకపోతే దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. ఈ రోజు జావ చాలా రుచిగా ఉంటుంది. కోటి నవ్వుతూ, జావ కాదు వదినా, రేపటి నుండి నాకు జీతం వస్తుంది. మనం అన్నం తిందాం. ముగ్గురు ఆనందంతో ఆ వెదురు ఆకుల గుడిసెలోకి వెళ్తారు. కాలువలో నీళ్లు ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటాయి.